దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మన మధ్యలో నివసించున్నాడు. మనల్ని పాపం నుండి విడిపించటానికి, మనల్ని రక్షించటానికి, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి, మనకు స్వస్థతను దయచేయటానికి, మనల్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభువారు మన మధ్యలో నివసించున్నాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడిగా మన మధ్యలో నివసించున్నాడు. మనల్ని ఆశీర్వదించున్నాడు, మనల్ని ప్రేమించున్నాడు, మనకు రక్షణ దయచేస్తున్నాడు, మన అవసరతలు ఆకలితో తీర్చున్నాడు. కనుక నీవు నేను మనందరం కూడా యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ క్రిస్మస్ దినాలలో ఆయన స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి ఆయన కృపలో ప్రేమలో మనం వర్ధిల్లాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.